మంత్రి శ్రీధర్ బాబు గారు సుదీర్ఘమైనటువంటి బడ్జెట్ ప్రసంగాన్ని దాదాపు 40 సంవత్సరాలుగా నేను శాసనమండలి వ్యవహారాలను గమనిస్తూ వచ్చినాం. ఏ రోజు కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి 70 పేజీల బడ్జెట్ ప్రసంగాన్ని వారు చదివి వినిపించడం జరిగింది. ఏమాత్రం పసలేనటువంటి బడ్జెట్. ఇవాళ అనేక రంగాల విషయంలో మరి ఒకవైపు అంత సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసిన దాంట్లో సారాంశం మాత్రం 3-0. చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు నాతో చదువుకున్నప్పుడు ఒక విద్యార్థి పరీక్షలు వచ్చిందంటే అందరికంటే ఎక్కువ పేపర్లు నింపేవాడు. తీరా ఫలితం విషయానికి వస్తే 34-35 మార్కులు దాటినటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు. ఇవాళ బడ్జెట్ ప్రసంగం కూడా బడ్జెట్లోని సారాంశం కూడా అదే రకంగా ఉన్నది. ప్రధానంగా మహిళల పెన్షన్ల దాని విషయంలో కనీస ప్రస్తావన కూడా లేదు. భరోసా విషయాన్ని మీరందరూ కూడా చూస్తున్నారు. రైతు భరోసా విషయంలో ఇప్పటికే రైతాంగం పెట్టుబడి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. కమిటీ వేసినాం. కమిటీ నిర్ణయించిన తర్వాత నిర్ణయిస్తామనేటువంటి నాట వేసేటువంటి మాట. అంటే బడ్జెట్ ప్రసంగం మొత్తం కూడా ఒక రకంగా మభ్యపెట్టే వాస్తవానికి దూరంగా ఈ ప్రభుత్వానికి సమస్యల మీద ప్రభుత్వం మీద పట్టు లేదు అనేటువంటిది బడ్జెట్ ప్రసంగం ద్వారా అర్థమవుతూ ఉన్నది. తప్పకుండా ఈ శాసనమండలి సమావేశాన్ని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు వాటి అమలు ప్రజలకు న్యాయం చేయడంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగడుగున ప్రభుత్వ నిర్వాహకాన్ని ఎండగడతాం. ప్రభుత్వం చేత ప్రజలకు పక్కా హామీ ఇచ్చేంత వరకు కూడా శాసనసభ సమావేశాలని చక్కగా సద్వినియోగం చేసుకుంటాం. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం పలాయనవాదం చిత్తగించిన ప్రజల్ని ఇంకా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసిన ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించిన ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూడా తెలియజేస్తాం.